శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ తండ్రిని నేను చెప్తున్నాను, నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి ఇది వినమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా తండ్రి మాటలలోనే విందామా? బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, ఈ ప్రపంచంలో అన్నింటికీ ఒక సమయం వస్తుంది. ఆ సమయం రాగానే అన్నీ సర్దుకుంటాయి బిడ్డ. నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అంతా నీకు అనుకూలంగా మారుతుంది. నీ చేదు జ్ఞాపకాలన్నీ తీయగా మారుతాయమ్మా. ఆ సమయం అతి త్వరలోనే ఉంది తల్లి. సరే బాబా, ఎప్పుడు ఆ సమయం వస్తుంది అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదా. అయితే ఆ సమయం ఇప్పుడే తల్లి. నువ్వు నీ బాబా సత్యవాక్కు వింటున్నావు తల్లి. సాయి అని నన్ను పిలిచి నా పాదాల దగ్గర శరణు వేడావు. నాకు ఎన్నో పూజలు చేశావు. నా నామస్మరణ అయితే ఇంకా కూడా చేస్తూనే ఉన్నావు. ఇదే నీకు సరైన సమయం బిడ్డ. అందుకే నేను నీ కోసం ఈ సందేశం తీసుకువచ్చానమ్మా. కాబట్టి ఈ సమయమే నీకు సరైన సమయం అని గుర్తించు. నువ్వు ఎంత అనుకూలంగా ఆలోచిస్తే కాలం నీకు అంత విజయాన్ని అందిస్తుంది. ఏది కూడా శాశ్వతం కాదు తల్లి. కాలం అనేది అందరికీ సమానమే. అందరికీ కూడా మంచి చెడులను ఇస్తుంది. కష్టకాలాన్ని సంతోషకరంగా కూడా మారుస్తుంది. ఇలా అన్నీ కూడా మారుతాయి బిడ్డ. నిన్ను ఎవరైతే కాదని నువ్వు వద్దని వెళ్ళిపోయారో వారే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తారమ్మా. నిన్ను హేళన చేసి నవ్విన వారు నీ ముందు తల వంచుకుంటారు. ప్రతి ఒక్కరూ నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు బిడ్డ. ఇవన్నీ ఒక్క నీ విజయం వలనే సాధ్యమవుతాయి. కాబట్టి నువ్వు విజయం సాధించే తీరాలమ్మా. నీ గెలుపే అన్నింటికీ సమాధానమవుతుంది. నువ్వు ఏదైతే చేరుకోవాలి అని అనుకుంటున్నావో అది చేరుకునే తీరాలి. ఏ పనైతే నువ్వు చేయలేవు అని అంటున్నారో అదే పని నువ్వు చేసి చూపించి వారికి సమాధానం చెప్పు. వారి మాటలు విని విని విసుగు చెందిన నువ్వు నీ గెలుపుతో గట్టిగా సమాధానం చెప్పు. వారు అన్న మాటలన్నీ అబద్ధం చేయాలి బిడ్డ. అది నీ ఒక్కరి వల్లే అవుతుంది. ఓటమి ఎదురైతే దిగులు పడకూడదమ్మా. విజయం చేరుకున్నాక ఆ ఓటమి నీకు చిన్నదిగా కనిపిస్తుంది. ఓటమి ఎదురైతే దాని నుండి నువ్వు గుణపాఠాలు నేర్చుకోవాలి. దానిని ఒక్కొక్క ఓటమినే నీ గెలుపుకు మెట్లుగా మార్చుకోవాలి. ఆ మెట్లు ఎక్కే నువ్వు విజయాన్ని సాధిస్తావు. అంతేకాని కష్టం వచ్చిందనో బాధ వచ్చిందనో అక్కడే ఆగిపోతే ఎలా? చెబుతున్నాను కదా, ఎప్పుడైతే నువ్వు విజయాన్ని సాధిస్తావో అప్పుడు ఇవన్నీ కూడా చాలా చిన్న కష్టాలుగా అనిపిస్తాయి. వీటి కోసమా నేను భయపడింది, వీటిని చూసా నేను బాధపడింది అని నీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంత చిన్న కష్టాలుగా అనిపిస్తాయి. అందుకే ఎన్ని కష్టాలు నీకు ఎదురైనా గెలుపు కోసం మాత్రమే పోరాడు. ఈ తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు బిడ్డ. కాలం కోసం ఎదురు చూడకు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ప్రతికూలమైన కాలాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవాలి తల్లి. అన్ని సందర్భాలు నీకు అనుకూలంగా ఉండవు, కానీ వాటిని అనుకూలంగా మార్చే సామర్థ్యం నీకుంది. ఆ సామర్థ్యాన్ని గుర్తించు. నీ బాబా ఇచ్చిన సందేశాలను విని నీ మార్గాన్ని నువ్వే ఏర్పరచుకోవాలమ్మా.
ఎంత పెద్ద కష్టమైనా సరే దానిని మార్చేటువంటి శక్తి నేను నా బిడ్డకు ప్రసాదిస్తాను. అందుకే బిడ్డ, ఎలాంటి సందర్భం వచ్చినా భయపడకు, ఎంత కష్టం ఎదురైనా దిగులు చెందకు. ఈ తండ్రి నీతోనే ఉన్నాడని నమ్ము. నా బాబా ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా సరే నాకు అనుకూలంగా మారుస్తారని దృఢంగా విశ్వసించు. నీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను తల్లి. కాలం కోసము, సమయం కోసము ఎదురు చూడకుండా చేసే ప్రయత్నం నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది బిడ్డ. నమ్మకంతో ఎదురు చూసే సమయమంతా సరైన సమయమే. నీ కృషికి తగ్గ ఫలితం తప్పకుండా పొందుతావు. నీ సాయి చెప్తుంది అర్థమవుతుందా తల్లి? నీ గెలుపే నీకు సరైన సమయం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రయత్నాన్ని ఆపకు. నమ్మకంతో ప్రయత్నించు, ధైర్యంగా పోరాడు. అందుకు ఫలితం విజయమే నీ సొంతమవుతుంది. ఇది నీ సాయి వాక్కమ్మ. తప్పకుండా జరిగే తీరుతుంది. ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి తన సందేశాన్ని అయితే అందించారండి. బాబాగారు ఈ సందేశంలో ఎంత గొప్ప మాట చెప్పారంటే, ఏ కాలం కోసం, సమయం కోసం వృధా చేయకుండా, దాని గురించే ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేయకుండా చేసేటువంటి ఏ ప్రయత్నమైనా సరే అది మీ విజయానికి కారణమవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో, ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటే మీ ముందు చాలామంది వెళ్ళిపోతారు. ఆ తరువాత ఎంత ఆలోచించినా సరే ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకే తన బిడ్డలకు బాబాగారు ఏమంటున్నారంటే, ముందు ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నానికి తోడుగా నేనుంటాను. నా బిడ్డలు ప్రతి పనిలో విజయం సాధించేలా నేను వాళ్ళని ఆశీర్వదిస్తానని బాబాగారు అంటూ ఉన్నారండి. మరొక విషయం ఏంటంటే, ఎటువంటి ఆలోచనలు లేకుండా నా బాబా నాతో ఉన్నారు అని పూర్తిగా నమ్మి మీరు ప్రయత్నిస్తే తప్పకుండా అందులో విజయం సాధిస్తారని బాబాగారు అంటూ ఉన్నారు. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు, అతి దగ్గరలోనే ఆ సమయం ఉంది అని, అతి త్వరలోనే మీరు కోరిన ప్రతి కోరిక నెరవేరేటువంటి సమయం ఆసన్నమైందని బాబాగారు అంటూ ఉన్నారు. ఇక బాబాగారిని విశ్వసించే ప్రతి బిడ్డ కూడా దేనికి భయపడాల్సిన పని లేదు. నమ్మకం అంటే కళ్ళు మూసుకొని నడిచేయాలండి బాబాగారి చేయి పట్టుకుని. ఆ తండ్రి ఆశీస్సులు మనపై ఉంటే పూర్తి మనసుతో కానీ మనం బాబాగారిని పరిశీలిస్తే ఆయన చల్లని చేతి స్పర్శ మనపై ఎప్పుడూ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మన కంటికి కనిపించని ఏదో ఒక శక్తి మన భుజం తట్టి మనల్ని ముందుకు నడిపిస్తుంది అని మనకు అర్థమవుతుంది. ఆ శక్తి బాబాగారి దివ్య ఆశీస్సులండి. అది ప్రతి బాబా బిడ్డపై కూడా ఉంటాయి. ఒకరిని కాదు, ఇద్దరని కాదు, ప్రతి బాబా బిడ్డపై ఉంటాయి. ఎవరైతే మనోనేత్రంతో బాబాగారిని చూడగలరో, ఎవరైతే బాబాగారిపై నమ్మకం ఉంచి ముందుకు నడవగలరో వారు ఈ స్పర్శను తెలుసుకోగలరు. అందుకే అండి, బాబాగారి బిడ్డలమైన ప్రతి ఒక్కరం కూడా బాబాగారి మీద నమ్మకంతో మొదలు పెట్టేటువంటి ఏ పనైనా సరే బాబాగారి మీద నమ్మకంతో మొదలు పెడదాం. ప్రతి ఒక్కరూ అందులో విజయం సాధించగలరండి. ఇదంటే ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.